హాయ్ ఫ్రెండ్స్, మరి భయం పెట్టచ్చు చెప్పు. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలి కోరు. ఇంకా డ్యూటీకి వస్తాను, చాలా వేరం వస్తాను. పాతకు వరకు వచ్చాను అంతే. ఒక అబ్బాయి డ్యూటీకి క్యాంప్ వెళ్తారు, టూర్ వెళ్తారట. మరి అందుకోసం కొద్దిగా హెల్ప్ చేయాలి కదా. ఈరోజు మనకు చేస్తే రేపు మనకు చేస్తారు కదా, అందుకు వచ్చాను. అందుకే వచ్చాను. ఇక వచ్చి బియ్యాన్ని తీసుకొని మొక్కలు నీళ్ళు వేయాలి. మళ్ళీ వేయిపోతే మళ్ళీ డబ్బులు ఆడతారని వేస్తాను, పెడతారు కదండి. వీళ్ళేటి నీళ్ళు వెళ్ళేది అలా కూర్చుంటారు గేట్లు అనేసి నీళ్ళైతే అయిపోయింది. ఇంకా డ్యూటీ చూసుకోవడం. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా రేపు ఒక రోజు ఉంది. ఒక రోజు అయిపోతే 2 రోజులు రెస్ట్ వస్తే 2 రోజులు ఒక రోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ చూస్తున్నట్టయితే, అలాగే మన వీడియోస్, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది అనమాట, ఇంకా చాలా మంచి వీడియోస్ తీయాలని. అదేవిధంగా మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుందండి నిన్నటితోటి. సో నిన్న అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. సో నిన్న లైవ్ అయితే పెట్టాను నైట్. సో ఇన్ కేస్ చూడకపోతే మన ఛానల్లో లైవ్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నిన్న లైవ్ అయితే చేశాను. చాలా అంటే నిజంగా చాలా హ్యాపీ అనమాట నిన్న మాత్రం. అంటే ఒక 3 నెలల క్రిందట అసలు మనం రీచ్ అవ్వగలమా లేదా, మధ్య మధ్యలో చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని అలా ముందుకు వెళ్తూ 1K సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. సో అందుకని చెప్పి చాలా అంటే నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. మీ అందరికీ అసలు పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు అయితే ఇంకా లక్ష్మికి ఇంకా ఈరోజు ఇంకా రేపు డ్యూటీ ఉందన్నమాట, గేట్ డ్యూటీ అయిపోయిన తర్వాత నార్మల్గా మళ్ళీ సెక్షన్లో డ్యూటీ ఉంటుంది. అంటే ఇప్పుడు పర్మనెంట్గా అయితే గేట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు గేట్లో లీవ్ పెట్టారు. ఆన్ డ్యూటీ గేట్ మ్యాన్, పర్మనెంట్ గేట్ కీపర్ ఏమో లీవ్ పెట్టడం వల్ల సో వాళ్ళు ఎన్ని రోజులు లీవ్ అయితే అన్ని రోజులు మనం చేయాలన్నమాట డ్యూటీ. సో అందుకు తనైతే ఒక 5 days డ్యూటీకి అయితే వచ్చింది. 5 days తర్వాత మళ్ళీ నార్మల్గా సెక్షన్లో డ్యూటీసే ఉంటాయి. కరువు గ్రీజింగ్, ఇంకా వర్క్ సైడ్ ప్రొటెక్షన్, ట్రైన్ పొజిషన్, ఇలా చాలానే ఉంటాయి. సో ఆ డ్యూటీస్ అనమాట. ఇంకా నేను ఈరోజు అయితే మరి సండే కదండి. సో సండే అయినా సరే మాకు డ్యూటీ ఉంటుంది అనమాట. ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది కూడా చెప్పలేము. సో వారంలో ఇన్ కేస్ వర్క్ లేకపోతే వాళ్ళు రెస్ట్ ఇస్తారనమాట. వర్క్ ఉంటే మాత్రం కూడా బుక్ చేస్తారు రెస్ట్ రోజు కూడా. సో మన చేతిలో ఏం ఉండదన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ట్రైన్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. మీరు చూసే ఉంటారు. 130 kmph, ఇంకా 140, 160 kmph స్పీడ్లో కూడా ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. సో అంత స్పీడ్గా మరి ట్రైన్స్ వెళ్ళాలంటే సో మేము కూడా అంత కష్టపడాలన్నమాట. సో ట్రాక్ మీద ప్రతి ఒక్క పనులు కూడా మేము చాలా జాగ్రత్తగా చేయాలి. సో అంత జాగ్రత్తగా చేసి ట్రాక్ ఫిట్ ఇస్తేనే ట్రైన్ అనేది అంత ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రాక్ ఫిట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఒక ట్రైన్లోని ఇంచుమించుగా 100,000 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తారు కదా. సో వాళ్ళందరి ప్రాణాలను కూడా మైండ్లో పెట్టుకొని డ్యూటీ అయితే చేస్తాము. సో రైల్వే జాబ్ అనేసి అంటే మరి అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటుందండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా టఫ్ అయిపోతుంది అనమాట. అది సంగతి. ఇంకా మనమైతే ఇంకెక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. పిల్లలకైతే ఇద్దరిని వదిలేసి అయితే వచ్చాను లక్ష్మిని డ్రాప్ చేయడానికి. సరే లక్ష్మి, వస్తాను.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 1:00 అయిందనమాట. సో ఇది సండే కదా, సో పిల్లల కోసం అయితే నేను ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం నేనైతే బీన్స్ లేవు, ఇంక ఈ చిక్కుడుకాయలు అయితే తెచ్చాను, ఇవి కూడా వేయించంట, ఇంకా క్యారెట్ తెచ్చాను. సో ఎలా చేస్తానో మీకు అయితే చూపిస్తాను. మొత్తం అన్నీ ఫస్ట్ కట్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా కావాలి. సో మొత్తం రెడీ చేసి మీకు అయితే చూపిస్తాను. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ కొట్టేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం పదండి. ఇవి ఫ్రై చేసుకొని ఒక సైడ్కి తీసుకోవాలి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ బాగా చేద్దాం ఈరోజు పిల్లల కోసం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్ మొత్తానికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా పిల్లలు అయితే ఆకలి అంటున్నారు, పెట్టేద్దాం పిల్లలకి. కొద్ది ముద్ద అయినట్టు ఉంది, పెట్టేద్దాం పదండి, తినేద్దాం.